శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలఖేట విలసిదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్రగధాసికేట విశికాంశ్చాపం గుణంతర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. అందరు బాగున్నారా? విశేషంగా మన లైఫ్ స్టైల్, మన జీవితానికి సంబంధించి, జీవన విధానానికి సంబంధించి మనం ఎన్నో పాఠాలు, గుణపాఠాలు జీవితంలో నేర్చుకుంటూ ఉంటాం. జీవితంలో శత్రువు అనేటువంటి వాడు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలోకి వస్తారు. కొంతమంది అజాత శత్రువులు ఉంటారనుకోండి, అంటే వాళ్ళకి శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండరు. ఎందుకు అజాత శత్రువులు ఉంటారు? అలాంటి వాళ్ళు ఎందుకు ఉంటారు అంటే, వాళ్ళ శత్రువులని వాళ్ళు పరిగణలోకి తీసుకోరు వాళ్ళు, అందుకే వాళ్ళని అజాత శత్రువులు అంటారు. అంటే శత్రువులు ఉంటారు, బట్ శత్రువుల్ని ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోరు. ఇదేంటండి పరిగణలోకి తీసుకోవడం ఏంటి అంటే, దే ఆర్ నెవర్ కన్సిడర్డ్ యాజ్ దే ఆర్ దేర్ ఎనిమీస్ అండ్ దే విల్ గో విత్ దేర్ ఓన్ వర్క్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. సో ఇవాళ మీకు ఆస్ట్రాలజికల్ వ్యూలో మీ జీవితంలో మీకు శత్రువులు ఎవరు అండ్ ద సొల్యూషన్, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ద ఎనిమీ. నీ శత్రువుకి నువ్వు నీ శత్రుత్వానికి కానీ, నీ శత్రువులు వచ్చే వాళ్ళ దానివల్ల కానీ నువ్వు ఎలాంటి సొల్యూషన్ తీసుకుంటావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది కనుక నువ్వు జీవితంలో తెలుసుకోగలిగితే సక్సెస్ నీతోటే ఉంటుంది. అఫ్కోర్స్ కొంతమంది జీవితంలో సక్సెస్ కూడా శత్రువు అనుకోండి. సో శత్రుత్వం జీవితంలో, జాతకంలో 6వ స్థానం బట్టి శత్రుత్వం ఉంటుంది. లగ్నాధిపతి శత్రుస్థానంలో ఉన్నాడు అనుకోండి, మీకు మీరే శత్రువులు. మీ ఆలోచన విధానమే మిమ్మల్ని మీ శత్రుత్వంగా భావిస్తుంది. మీ ఆలోచనలో మీకు శత్రుత్వం అయిపోతుంది. మీ మాట తీరు, మీ బిహేవియరు, వాటెవర్, మీ కోపం కావచ్చు, మీ లైఫ్ స్టైల్ కావచ్చు, మీ బిహేవియర్ కావచ్చు, ఏదైనా సరే లగ్నాధిపతి శత్రుస్థానంలో ఉంటే అదే మీకు మీరే శత్రువులు అవుతారు. మీ అయిన వాళ్ళు మీకు దూరం అయిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. నీ అగ్రెసివ్నెస్ తోటి నువ్వు డ్రైవింగ్ చేసుకొని యాక్సిడెంట్ చేసుకొని నీ కాళ్ళు నువ్వు విరగొట్టుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో లగ్నములో లగ్నాధిపతి శత్రుస్థానంలో ఉంటే శత్రు. ధనాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటే గనక నీ సిరి సంపదలు నీకు శత్రువులు కాబోతాయి. అంటే ఇంత సంపద ఉంది, వీడు బాగుపడిపోతాడేమో అని ఎవరైనా మీ మీద ఏవైనా చేయించడాలు ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో జరిగాయి, నేను చూశాను. సో ద్వితీయాధిపతి శత్రుస్థానంలో ఉన్న ఇదే జరుగుతుంది. తృతీయాధిపతి శత్రుస్థానంలో ఉన్నాడు అనుకోండి, అన్నదమ్ములే శత్రువులు అవుతారు. మోస్ట్లీ వాళ్ళకి అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ సఖ్యత ఉండదు. వాళ్ళతో జీవితాంతం వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు, లేకపోతే ఏదో గొడవలు పడుతూ ఉంటారు. వాళ్ళు టైం దొరికినప్పుడు వాళ్ళు వీళ్ళ పరుగును తీస్తూ ఉంటారు. సో ఇలాంటి కొంతమంది జీవితంలో జరుగుతాయి. అందుకోసమంటే శత్రువు వస్తాడు, ఏదో ఒక రూపంలో వస్తాడు. చతుర్థ స్థానము శత్రువు అంటే, చతుర్థ స్థానము దీన్ని గృహస్థానం అంటారు, వాహన స్థానం అంటారు. ఇవన్నీ కూడా చతుర్థాధిపతి కనుక శత్రుస్థానంలో ఉంటే వీళ్ళకి ఇల్లు దొరకదు, గృహయోగం ఉండదు. వీళ్ళు అస్తమానము అద్దె ఇంట్లలో పడి తిరుగుతూనే ఉంటారు. భయం, అదృష్టరీత్యా కాలం కలిసి వచ్చి ఇల్లు కట్టుకున్నా ఆ సొంత ఇంట్లో ఉంటారు. వీళ్ళు ఎక్కడో బయటనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు బయట ఉంటేనే వాళ్ళకి కలిసి వస్తుంది, సొంత ఇంట్లో ఉంటే కలిసి రాదు. అలాంటి జాతకాలు కొన్ని ఉంటాయి. పంచమాధిపతి శత్రుస్థానంలో ఉంటే కొడుకుతో వైరం ఉంటుంది. నీ కొడుకే నీకు శత్రువు అవుతాడు, నీ యొక్క విద్యనే నీకు శత్రుత్వం అవుతుంది, నీ జ్ఞానమే నీకు శత్రువుగా మారుతుంది. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఒక వాడికేమో వాళ్ళ నాన్నగారు అద్భుతమైనటువంటి సంగీత జ్ఞానం నేర్పించారు, బాగా సంగీతం నేర్చుకున్నాడు, అంతా చేశాడు. కానీ అతనికి సంగీతం ఇష్టం లేదు. వాళ్ళ నాన్న ఏం సంపాదించలేదు సంగీతం మీద. సో అతను సంగీతాన్ని వదిలేసి అతను ఏం చేశాడు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చేసాడు. సో ఎక్కడ పోయినా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఏదైనా సరే అక్కడ కల్చర్ యాక్టివిటీస్ ఎదురంగానే నువ్వు పాట పాడుదురా అని చెప్పి పాటలు పాడడానికి పిలవడము, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి పాటలకే పంపించడం అనమాట.
ఎక్కడికించి ఆయనకి ఆ పాటలు పాడడం అనేది భగవంతుడు ఇచ్చిన వరము, కానీ దాన్ని శత్రుత్వంగా భావిస్తూ ఉంటాడు. ఎందుకోసమంటే ఆ పాటల వల్ల నేను ఏం సంపాదించలేను. కొంతమంది జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి, దేవుడిచ్చిన వరం కూడా కొంతమంది శాపంగా భావిస్తూ ఉంటారు. మేబీ దేర్ సైకలాజికల్ ఫ్యాక్టర్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో శత్రుస్థానములో గనక, శత్రుస్థానమే అయ్యుండి శత్రుస్థానాధిపతి శత్రుస్థానంలో ఉంటే గనక బలమైన శత్రువులు ఉంటారు జీవితంలో. సప్తమాధిపతి గనక శత్రుస్థానంలో ఉంటే భార్యయే శత్రువు అవుతుంది, లేదా భర్త శత్రువు అవుతాడు. భార్య వల్ల పరువు పోతుంది, భర్త వల్ల పరువు పోతుంది, ఇక సమాజంలో తలెత్తుకోలేనంత స్థితులు ఏర్పడినట్టు ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అష్టమాధిపతి శత్రుస్థానంలో ఉంటే నీ ఆరోగ్యమే నీకు శత్రువు అవుతుంది. అనారోగ్య పరిస్థితులు, ఏవో క్రానిక్ డిసీజ్లు ఉంటాయి, స్కిన్ ఎలర్జీసో, లేకపోతే వినికిడి లేకపోవడము, మాటలు సరిగ్గా రాకపోవడము, డైజెషన్ సరిగ్గా లేకపోవడము, కిడ్నీ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, లేకపోతే ఫ్యాటీ లివర్సు, ఫ్యాట్ ప్రాబ్లమ్, సంథింగ్ ఎనీథింగ్ విల్ బి హ్యాపెన్ ఇఫ్ అష్టమాధిపతి శత్రుస్థానంలో ఉంటే కనుక. అంటే ఆ ఏ గ్రహము దాన్ని బట్టి ఆ డిసీజ్ని మనం తెలుసుకోవచ్చు. నవమాధిపతి భాగ్యాధిపతి అష్టమ స్థానంలో ఉంటే, భాగ్యాధిపతి శత్రుస్థానంలో ఉన్నాడు అనుకోండి, నీ తండ్రి నీకు శత్రువు అవుతాడు, నీ తాత నీకు శత్రువు అవుతాడు, లేదా మీ పూర్వీకులు చేసినటువంటి పాపాలు మీకు నిన్ను అంటుకొని నీ వెంటపడి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే మేబీ నువ్వు మీ తాత లేదా మీ నానమ్మ మీ అమ్మమ్మ అంశాలతో మీరు పుట్టి ఉండొచ్చు. ఆ అంశతో పుట్టి ఆ అంశకు సంబంధించిన కర్మను మీరు అనుభవించడానికి ఉండి ఉండొచ్చు. సో భాగ్యాధిపతి శత్రుస్థానంలో ఉంటే కనుక అదృష్టం కూడా వరించదు. అన్ని అవకాశాలు దగ్గర దాకా వస్తాయి, టక్కని మిస్ అయిపోతాయి. ఇంకేంది రేపు వెళ్ళిపోతున్నా ఇంకా సంతకం పెట్టేస్తే అయిపోయి అని అనుకుంటాము, ఆ టైంకి పని కాదు. దశమాధిపతి శత్రుస్థానంలో ఉంటే గనక నీ ఉద్యోగమే, నీ జీవన విధానమే నీకు శత్రువు అవుతుంది. నచ్చని ఉద్యోగం చేస్తారు, ఇరిటేషన్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కానీ కుటుంబం కోసమో డబ్బు కోసమో తప్పక ఉద్యోగం చేయాల్సి వస్తుంది. సో నచ్చని ఉద్యోగం చేసేయడం అది కూడా శత్రువే. లాభాధిపతి శత్రుస్థానంలో ఉంటే గనక ఇంక జీవితంలో ఎంత కష్టపడ్డా లాభాలు రావు. ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఏం పెట్టినా అక్కడిదక్కడనే నష్టం, ముందుకెళ్ళాం. ద్వాదశాధిపతి శత్రుస్థానంలో ఉంటే ఇంకా జీవితాంతము రుణము ఖర్చులే, జీవితాంతము అప్పులు చేయాల్సిందే. అప్పు లేకుండా జీవితం ఉండదు. ఇది అప్పు తీరిందనేసరికి ఇంకో కొత్త అప్పు స్టార్ట్ అవుతుంది. సో అప్పులతోటే జీవితం ముందుకెళ్తూ ఉంటుంది. ఏంటి ఈ శత్రు బాధ ఏంటి? ఇందాక నేను చెప్పిన ఈ 12 కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీలో కంపల్సరీ మీరు ఉంటారు. ఆ ఎక్కడున్నారో మీరు చూసుకోండి. దెన్ ఆస్ట్రాలజీ ద్వారా నేను మీకు సొల్యూషన్ కూడా చెప్తాను దానికి. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ సొల్యూషన్. ప్రతి ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ అయితే ఉంది. ఒక డోర్ మన కోసం క్లోజ్ అయ్యింది అని అంటే ఇంకో డోర్ ఎక్కడో ఓపెన్ అయ్యి ఉంటుంది. అది ఎక్కడ ఓపెన్ అయిందో మనం తెలుసుకోవాలి. నేను ఒక స్టోరీ చెప్తాను దీనికి సంబంధించి. ఓ పెద్ద ఆయన చీకట్లో ఒక వీధి దీపం కింద భూతద్దం పెట్టి వెతుకుతూ ఉన్నాడు అనమాట. అటు ఇటు 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 వెతుకుతూ ఉన్నాడు. ఎవరో ఒక వ్యక్తి అక్కడ నుంచి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఏమైంది పెద్ద ఆయన, అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, నేను పోయేటప్పుడు కూడా వెతుకుతూ ఉన్నాను, వచ్చేటప్పుడు కూడా దాదాపు నేను 3 గంటల నుంచి బయటికి వెళ్ళేసి వచ్చాను, మళ్ళీ 1 గంటలకు నేను చూశాను, మళ్ళీ 5 గంటలకు కూడా చూస్తున్నాను, ఇంకొంచెం అయితే తెల్లారుతుంది, ఏం వెతుకుతున్నావు అని చెప్పేసానంటే, నాది బంగారం పోయింది అది వెతుక్కుంటున్నాను అంటే, అయ్యయ్యో బంగారమా, ఎంత వర్త్ అంటే దాదాపు 5 లక్షల వర్త్ ఉంటుంది, గోల్డ్ రింగు, మంచి అద్భుతమైన డైమండ్స్ ఉంటాయి దానికి అని అంటే, అయ్యయ్యో అట్లా, సరే నేను కూడా ఎతికిస్తాను అని చెప్పి ఈయన కూడా ఎత్తుకడం స్టార్ట్ చేశాడు. తీరా స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు 4 నుంచి 5 అవుతుంది, తెల్లవారిపోతుంది, ఇంకా దొరకట్లా. ఏం పెద్ద ఆయన నువ్వు ఎక్కడ పాడేసుకున్నావు, ఈ ఏరియా మొత్తం కూడా చూసాము ఎక్కడ దొరకట్లేదు, నువ్వు ఎక్కడ పాడేసుకున్నావు అని అంటే, నేను మా ఇంట్లో పాడేసుకున్నాను, అక్కడ నాకు ఇంట్లో దీపం లేదు, వెలుగు లేదు, కాబట్టి ఇక్కడ వచ్చి ఎతుకుతున్నాను అని చెప్పేసి అన్నాడు. వీడికి విపరీతమైన కోపం వచ్చి, ఇంట్లో పాడేసుకుంటే ఇక్కడ ఎందుకు ఎత్తుకుంటున్నావు అని చెప్పేసి అని అంటాడు. నాకు అక్కడ ఇంట్లో చీకటి ఉంది నాయన, నేను అక్కడ వెతకలేను, కాబట్టి ఇక్కడ ఎక్కడ వెలుగుందో అక్కడ వచ్చి ఎత్తుకుంటున్నా అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆ పెద్ద ఆయన మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడా లేదా అంటే, ఎస్, ఈజ్ బిహేవింగ్ ఫూలిష్.
మనం కూడా మన జీవితంలో కొన్ని జరిగినటువంటి వాటికి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగని, ఏదైనా జరగని, దాన్ని శత్రువుగా భావిస్తాము. శత్రువుగా భావించి వాళ్ళ మీద వేసేస్తాం అన్నమాట. వాళ్ళు చేయటం వల్ల నా జీవితం పాడైపోయింది, మా నాన్న చేయటం వల్ల నా జీవితం పాడైపోయింది, అందుకోసం నేను ఇట్లున్నాను. మా అన్నదమ్ములు చేయటం వల్ల వాళ్ళు నా ఆస్తి నాకు రానివ్వకుండా చేశారు, నా జీవితం పాడైపోయింది, ఇట్లున్నాను. నా భార్య చేయటం వల్ల నా పరువు మొత్తం పోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నేను ఇట్లున్నాను. సో ఇలా సాకులు చెప్పుకుంటూ ఉంటారు, కారణాలు చెప్పుకుంటూ ఉంటారు. జీవితం ఎక్కడో పోయింది, ఎవరో ఏదో చేశారు, జీవితాన్ని ఎక్కడో వెతుక్కుంటుంటారు. ఎవరో తమను ఉద్ధరిస్తారనో, ఎవరో తమ జీవితాన్ని బాగు చేస్తారనో ఎవరో దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటూ ఉంటారు. నా జీవితం నాశనం అయిపోయిందండి, నా జీవితం బాగలేదండి, నాకు ఏదైనా హెల్ప్ చేయండి, మీరు ఏదైనా నాకు సపోర్ట్ చేయండి, నాకు ఒక ఉద్యోగం ఇప్పించండి, నాకు ఏదైనా చిన్న పని ఇప్పించండి. ఇవన్నీ ఆ ముసలాయన చేసే పని ఇది. అంటే మీ జీవితాన్ని మీరు ఎక్కడ కోల్పోయారో మీరు అక్కడ వెతుక్కోవాలి. కానీ మీ జీవితం కోల్పోయింది ఎవరు అంటే మీరే. సో మీ జీవితాన్ని సరిదిద్దుకోవలసింది, మీ శత్రువుతో పోరాడాల్సింది, మిమ్మల్ని మీరు చూడండి, ఏ తప్పు లేకుండా ఇది జరగదు. సో మిమ్మల్ని మీరు ఎలా సరిదిద్దుకోవాలి, కాలానికి అనుగుణంగా మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, మీ శత్రువు మిమ్మల్ని ఎక్కడ కొట్టబోతున్నాడు, మీ శత్రువు మీ వీక్నెస్ ఏంది అని చూస్తున్నాడు, సో మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంది, ఇవన్నీ మీరు మీకుగా తెలుసుకోకుండా ఆల్ ఆఫ్ సడన్గా నాకు ఏదో జరిగిపోయింది, నేను మోసపోయాను, నేను నష్టపోయాను, నాకు ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది, మా కోర్టు కేసులు ఉన్నాయి, నా డబ్బంతా నష్టపోయాను, నాకు వ్యాపారంలో నా పార్ట్నర్స్ నన్ను మోసం చేశారు, ఇవన్నీ చెబుతూ డిప్రెషన్లో పడిపోయి, ఆలోచనలో మునిగిపోయి, ఏం చెయ్యాలో తెలియక గతాన్నే నెమరు వేసుకుంటూ వెళ్ళడము అనేది ఏంటంటే కనుక ఎక్కడో బంగారం పాడేసుకొని ఎక్కడో వెతుక్కోవడం. ఇదే జరుగుతుంది మన జీవితంలో. సో ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. నీ జీవితానికి నువ్వే శత్రువువి, నీ జీవితానికి నువ్వే మిత్రుడివి. దీనికి భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. ఆత్మన్యేవ ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం, అంటే ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం అంటే నీ యొక్క సెల్ఫ్ని నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి. యూ షుడ్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ మోటివేట్ యువర్ సెల్ఫ్. నా ఆత్మానం అవసాదయేత్, డోంట్ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్. నువ్వేదైనా తప్పులు చేసి ఉండొచ్చు, మేబీ జరిగి ఉండొచ్చు, నీ వల్ల ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు, అది నీకు తెలుసో తెలియకనో జరిగి ఉండొచ్చు. నువ్వు నీ ప్రమేయం లేకుండా జరిగినా, ఒకవేళ తప్పు జరిగినా, ఏదైనా జరిగినా, నువ్వు కోపంలో చేసినా, ఏదైనా చేసినా, నువ్వు నిన్ను క్రిటిసైజ్ చేసుకోవడం కాదు, నిన్ను నువ్వు రియలైజ్ అవ్వాలి. నా ఆత్మానం అవసాదయేత్ అంటే నిన్ను క్రిటిసైజ్ చేసుకో, నిన్ను కిల్ చేయకు. ఎస్, ఒప్పుకో, నువ్వేదైనా తప్పు చేస్తే నిజాయితీగా ఒప్పుకొని ఎస్ నేను తప్పు చేశాను, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది నాకు నేనుగా సరిదిద్దుకోవన్నా, చేసిన తప్పుల వల్ల ఎవరికైనా ఏదైనా హాని జరిగింది వాళ్ళకి ఏదైనా సరిదిద్దన్నా, సో అది సరిదిద్దుకోలేని తప్ప అనేది బేరీజ్ వేసుకొని, సో అలాంటి తప్పు ఫ్యూచర్లో జరగకుండా నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకోకుండా, నిన్ను మోటివేట్ చేసుకుంటూ నిన్ను సరిదిద్దుకోవాలి. నా ఆత్మానం అవసాదయేత్ అంటే యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ నాట్ మేక్ నీకు నువ్వుగా ఇన్సల్ట్ చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళిపోయి అలా చేసేసాను, నేను అంత మంచోడిని కాదు, నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని అని నీ గురించి నువ్వు చెడ్డగా ఎక్కడ చెప్పకు. అలా చెడ్డగా చెప్పుకొని సింపతి కోసం అస్సలు ప్రాధేయపడకు. నీ గురించి నువ్వు చెడు చెప్పుకొని ప్రాధేయపడ్డా తప్పే, నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకొని ఎదుటి వ్యక్తి ప్రశంసలు పొందాలనుకున్నా తప్పే. యూ షుడ్ బీ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎవర్. ఓకే, నిన్ను నువ్వు పొగుడుకున్నా తప్పే, నిన్ను నువ్వు తిట్టుకున్నా తప్పే. సో యు నో వాట్ యు ఆర్, యూ షుడ్ నాట్ డిస్క్లోజ్ అబౌట్ యు ఆర్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ టు ఎనీ వన్. యు నో వాట్ యు ఆర్, లెట్ ద పీపుల్ నో వాట్ యు ఆర్. నువ్వు మంచోడివా చెడ్డోడివా వాళ్ళ వ్యూలో వాళ్ళు చూస్తారు. వాళ్ళు నేను ఏ వ్యూలో చూసినా ఎలా చూసినా నువ్వు నీలాగానే ఉండు, నీ జీవితాన్ని నీ చేతిలోనే పెట్టుకో. డోంట్ గివ్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ or switches to remote control to others.
నువ్వు నల్లగా ఉండొచ్చు, నువ్వు అందంగా లేవని నేను ఎవడైనా అంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు అందంగా లేవని నీకు తెలిసినా నేను ఎవడన్నా ఓ నువ్వు తోపు నువ్వు సూపర్ అని చెప్పి నేను పొగిడినా నువ్వు ఉబ్బి తప్పాల్సిన అవసరం లేదు. యు నో వాట్ యు ఆర్. నువ్వు అందంగా ఉన్నావా లేవా, నీకు బట్టతల ఉందా లేదా, నువ్వు పొట్టు ఉందా లేదా, నువ్వేంటిది అనేది నీకు బాగా తెలుసు. ఎదుటి వ్యక్తి పొగిడినా, ఎదుటి వ్యక్తి తిట్టినా, ఎదుటి వ్యక్తి నేను క్రిటిసైజ్ చేసినా, ఎదుటి వ్యక్తి నేను ఇన్సల్ట్ చేసినా, ఏది చేసినా నువ్వు దేనికి కూడా ప్రతిస్పందించకుండా బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండడమే నీ శత్రువును నువ్వు గెలిచే సాధనం. అది గుర్తుపెట్టుకో. ఇందాక నేను చెప్పిన అన్నిటికీ, అన్ని ప్రాబ్లమ్స్కి ఇదే సొల్యూషన్. సో అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్, మోటివేటింగ్ యువర్ సెల్ఫ్, నాట్ క్రిటిసైజింగ్ యువర్ సెల్ఫ్, నాట్ డిస్క్లోజింగ్ యువర్ సెల్ఫ్, బై మేకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ పర్ఫెక్ట్ పర్సనాలిటీ అండ్ ఆల్వేస్ లెర్నింగ్. ప్రతి క్షణం ప్రతి మూమెంట్ నేర్చుకోవడం, చదవడం, స్వీయ అధ్యాయం, సెల్ఫ్ డిసిప్లైన్, దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్స్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యూ హ్యావింగ్ దీస్ ఆల్ థింగ్స్, నో వన్ ఎనిమీ కెన్ బీట్ యూ. నిన్ను ఏ శత్రువు నిన్ను ఏమి చేయలేడు. ఎందుకోసమంటే నీకు నువ్వే శత్రువు అవుతే మాత్రం నీ శత్రువులు నేను ఈజీగా పడగొట్టేస్తారు. నీకు నువ్వే మిత్రుడు అయ్యావనుకో, అందుకోసం భగవద్గీతలో చెప్తారు, నా ఆత్మానం అవసాదే ఆత్మన్యేవ ఆత్మనో శత్రు. అంటే ఆత్మకి ఆత్మయే శత్రువు, నీకు నువ్వే శత్రువు. నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకున్నావు అనుకో, నీకు నువ్వే శత్రువు. ఆత్మన్యేవ ఆత్మనో బంధువు, నీకు నీ ఆత్మనే బంధువు, నీకు నువ్వే బంధువు. ఈ ప్రపంచంలో కష్టం వస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు సింపతి కోరుకోకు. నీకే కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని సరిగ్గా ఒక పేపర్ మీద రాయి. ఎందుకు వచ్చింది రాయి. అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందా, ఎక్స్పెక్టెడ్గా వచ్చిందా, నువ్వు నమ్మకం వల్ల జరిగిందా, నమ్మక ద్రోహం వల్ల జరిగిందా, ఒక మనిషి తప్పిదం వల్ల జరిగిందా, అది ప్రకృతిగా, అది గాడ్ యాక్ట్ అంటారు కదా, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు కదా, యాక్ట్ ఆఫ్ గాడా ఏంటి? యాక్ట్ ఆఫ్ గాడ్ అయితే కనుక వీఆర్ హియర్ టు హెల్ప్, బట్ యాక్ట్ ఆఫ్ హ్యూమన్ యూ కెన్ రిజాల్వ్, దాన్ని నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి నేను నా జీవితంలో నా అనుభవాల ప్రకారం కానీ, నేను గొప్ప గొప్ప వాళ్ళ జీవితంలో చూసిన విషయాల్లో కానీ, ఎవరు కూడా తమ శత్రువుని శత్రువుగా భావించలేదు, అదొక ఆపర్చునిటీగా భావించారు. జీవితంలో ఏదైనా సరే క్రిటిసైజ్ చేసి నేను పడగొట్టే సందర్భం వచ్చిందనుకో, జస్ట్ గెయిన్ యువర్ స్ట్రెంగ్త్. బికాస్ నీ స్ట్రెంగ్త్ ఏందో నీకు అప్పుడే తెలుస్తుంది. నువ్వు ఇక్కడ సాధనం ఉంది, ఇది ఏం బరువేం లేదు, నేను ఈ 2 వేళ్లతో దీన్ని ఎత్తగలుగుతున్నాను. అదే ఇక్కడ బలమైన సాధనం ఉంది, నేను ఇది 2 వేళ్లతో ఎత్తలేను. నేను అప్పుడు నేను ఎన్ని వేళ్ళు పెట్టాలంటే మొత్తం చేతులు పిడికిలు పెట్టి ఎత్తాల్సి వస్తుంది. సో ఆ సాధనం ఒక చేయికి సరిపోవట్లేదు, అది ఎత్తితే కానీ నాకు తెలుస్తుంది కదా, పట్టుకుంటే కానీ తెలుస్తుంది కదా. సో బలమైన సాధనం ఉంది, అది సాధనాన్ని నేను ఎత్తేటప్పుడు నా శక్తి ఏందో నాకు తెలుస్తుంది. సో కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికి ఇంకా విలువేది. సో కష్టం వస్తే నీ గుండె బలం ఏందో తెలుసుకో. సో దుఃఖానికి ఎప్పుడు తల వంచకు, అంటే నీకు తెలివిలేనుడివి. దుఃఖానికి నువ్వు తల వంచావంటే తెలివిలేనుడివి. నీకేదైనా కష్టం వచ్చిందా, ఇంకేదైనా బాధ వచ్చిందా, ఎవరికి వెళ్ళి చెప్పుకోకు. బైక్ వేసుకో లేదా కార్ వేసుకో, ఒంటరిగా ట్రావెల్ చేయి, హాయిగా అడవిలోకి వెళ్ళిపో, ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళిపో. నీకు ఎంత అరవాలనుకుంటే గట్టిగా అరిచేయి. ఒక చెట్టునో పుట్టని చూసుకో, నీకు బాధ చెప్పుకోవాలనుకుంటే. ఎందుకోసం మనం మనుషులకు బాధ చెప్పొద్దు. మనుషులకు నువ్వు బాధ చెప్పుకున్నావు అనుకో, కొంతమంది నీ బాధను క్యాష్ చేసుకుంటారు, కొంతమంది మిస్గైడ్ చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. అదే నేచర్కి వెళ్ళి చెప్పు, నీ బాధ నేచర్కి వెళ్ళి చెప్పుకో. ఏడవాలనుకుంటే ఏడ్చేయి, కానీ మనుషుల ముందు ఏడవకు, ఎవరి వ్యక్తుల ముందు ఏడవకు. ఎందుకోసం అంటే సింపతి చాలా భయంకరమైంది. సింపతి ఏం చేస్తుందంటే నిన్ను మరీ ఇంకా దిగజారుస్తుంది. సింపతి అంటే ఆ సింపతి నీకు ఓదార్పు వచ్చినా కొద్దిగా ఇంకా నువ్వు ఓదార్పు కోరుకుంటావు, దాని నుంచి బయటకు రావు. కాలి అగ్గిలో మండితేనే బంగారానికి మెరుగు వస్తుంది. నీ సమస్యల ఊబిల్లో, నీ కష్టాల ఊబిల్లో, నీ శత్రువులతో పోరాడే సందర్భంలో నువ్వు ఒంటరిగా పోరాడు, ఎవరి సహాయం అడగకు. ఒంటరిగా ఎలా పోరాడాలి ఫస్ట్ ప్రయత్నించి.
అప్పుడు మాత్రమే నీ జీవితంలో నువ్వు సక్సెస్ అనే స్వీట్ని నువ్వు ఫుల్ ఎంజాయ్ చేయగలుగుతావు. ఒక సందర్భంలో కొంతమంది జీవితం నేను చూస్తూ ఉంటాను. కష్టం వచ్చినప్పుడు ఒక దగ్గరికి వెళ్తారు, వాళ్ళు సహాయం చేస్తారు, కష్టం నుంచి బయటకు వస్తారు. కానీ ఆ కష్టం నుంచి బయటకు వచ్చిన తర్వాత సహాయం చేసిన వాళ్ళని చేసిన వాళ్ళే గొప్ప సహాయం అని అంటారు. చూడు, వాళ్ళు చాలా దారుణమైన వ్యక్తులు. ఏమో రేపు మీకు సాయం చేసిన వ్యక్తులు కూడా మీరు అలా అనొచ్చేమో. అలా అంటే నువ్వు కంపల్సరీ మళ్ళీ రుణంలో పడిపోతావు, మళ్ళీ నీకు కర్మ విపాకం అనేది ఇదవుతుంది. బట్ సహాయం తీసుకొని నేర్చుకునే లెసన్స్ కన్నా నీకు నువ్వుగా సాధించి నీ శత్రువుని గెలిచే లెసన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో నీ శత్రువుని ఎప్పుడు కూడా శత్రువుగా భావించకు. నీ చిరునవ్వే నీ శత్రువుకి ఒక బలమైన సమాధానం అవ్వాలి. నీ శత్రువు నీకు ఏదైనా ద్రోహం చేశాడు, ఎవరైనా మోసం చేశారు, ఏదైనా జరిగింది, అది ఆ క్షణం మర్చిపో. దాన్ని నీ వెంట నీడలాగా తిప్పుకోకు. ఎంతవరకైతే గనక నీ శత్రువులు నిన్ను క్రిటిసైజ్ చేసింది కానీ, నిన్ను అవమానించింది కానీ, నిన్ను అనుమానించింది కానీ, నువ్వు ఎంతవరకు నీ మైండ్లో పెట్టుకొని వెళతావో అంతవరకు నీ శత్రువు నువ్వే గెలిపిస్తున్నట్టు లెక్క. వాళ్ళు చేసిన హామ్ కానీ ఏదైతుందో దాన్ని నీ మైండ్లో నుంచి తీసి పక్కన పెట్టి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ, పాస్ట్ ఈజ్ పాస్ట్, ఆ క్షణం జరిగిపోయింది, వాట్ ఈస్ ద ఫ్యూచర్, దాని గురించి ఆలోచిస్తూ ముందుకెళ్ళు. నీ జీవితం నీ చేతిలో ఉంటుంది, ఒక అద్భుతమైన వ్యక్తిగా మారుతావు. ఇది నేను ఆస్ట్రాలజికల్ వ్యూలో ఎందుకు చెప్తున్నాను అంటే, బికాజ్ ఐఎమ్ an astrologer, also I'm a motivational speaker. Astrology is nothing but the motivational, you know. జ్యోతిష్యం అంటే ఏంది? అద్దం చూపించడం. జ్యోతిష్యం అంటే ఇట్స్ జస్ట్ మిర్రర్ అంతే. నువ్వు వస్తే నా దగ్గర అద్దం ఉంటుంది, నీ ముఖం చూపిస్తా. అద్దం ఇన్ ద మీన్స్ హోరోస్కోప్. ఇది నాన్న నీకు నీ జీవితంలో నీ అన్నదమ్ములతో నీకు సుఖం ఉండదు, ఇది ఉంటుంది, సో నువ్వు ఏం చేయాలి, నేను ఇదే చెప్తాను నీకు వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ వీడియో చూసావు కాబట్టి ఈ వీడియోని చూసి అర్థం చేసుకో. నీ అన్నదమ్ములతో కానీ, నీ అక్క చెల్లెలతో కానీ ఎవరికైనా నీ శత్రుత్వం ఉందా? ఇందాక చెప్పినటువంటి ఏ శత్రువునైనా నువ్వు గెలవడానికి సాధనం ఇదొక్కటే. శత్రువుని గెలిచే సాధనం ఒక చిరునవ్వు, ఒక కాన్ఫిడెన్స్ అండ్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ విజన్ అబౌట్ ద ఫ్యూచర్, నాట్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్. డోంట్ బీ ఇన్ పాస్ట్, లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ద పాస్ట్ అండ్ మూవ్ టువర్డ్స్ ఫ్యూచర్ విత్ అవర్ గైడ్లైన్స్. నేను గైడ్ చేస్తాను నీకు. నీ జీవితంలో నువ్వు ఆ దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, నువ్వు ఎలా గెలవాలని నేను చెప్తాను. నేను ఎందుకోసమంటే నాకు అనుభవాలు జరిగాయి. నా జీవితంలో నాకు శత్రువులు ఉన్నారు. నా జీవితం నాకు నేర్పించింది శత్రువు వచ్చినప్పుడు ఎలా ఉండాలి. కొన్ని పుస్తకాలు నాకు హెల్ప్ చేశాయి, కొన్ని మహాద్భుతమైన వ్యక్తులు రాసిన పుస్తకాలు. అందులో భగవద్గీత నాకు చాలా హెల్ప్ చేసింది. నేను భగవద్గీత చదివాను. నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నేను భగవద్గీత చదువుతాను. నాకు దాంట్లో ఒక సమాధానం దొరుకుతుంది. చదివిన ప్రతిసారి నేను కొత్తది నేర్చుకుంటాను భగవద్గీతలో. సేమ్ భగవద్గీత అదే 700 శ్లోకాలు, కానీ చదివిన ప్రతిసారి నాకు కొత్తగా భగవద్గీత కనిపిస్తుంది. సో గీత కృష్ణుడు అర్జునుడు విషాదంలో ఉన్నప్పుడు చెప్పాడు, నువ్వు విషాదంలో ఉండాల్సినప్పుడు నువ్వు పట్టుకోవాల్సిన పుస్తకం భగవద్గీత. ఆ గీతను అర్థం చేసుకునే విచక్షణ లేనప్పుడు నా దగ్గరికి రా, నీ రాత నీ గీత నేను మారుస్తా. గట్ ఇట్? సో కష్టం వస్తేనే కదా గుండె బలం తెరిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేది. మంచైనా చెడ్డైనా పంచుకోను నేనైనా, నేనున్నా, నేను పంచుకుంటా. ఓకే, నీ బాధలో నీకు మంచి స్నేహితుడిని అవుతా, నీ కష్టంలో ఆదుకునే మంచి గురువుని అవుతాను నీకు. అర్థం చేసుకో, జీవితాన్ని అద్భుతంగా మలుచుకో. నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది. నీ శత్రువు వేసే బాణాలను నువ్వు ఈజీగా తిప్పికొట్టచ్చు. ఎప్పుడైతే భయం అనేది నీ యొక్క మనస్సులో మొదలైందో, ఓటమి అనేది ఎప్పుడైతే నీ ధ్యాసలోకి వచ్చిందో, నిన్ను నువ్వే కాపాడుకోలేనప్పుడు నేను ఇంకెవరు కాపాడరు. సో ఫస్ట్ నీ లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, డోంట్ బెగ్ ఎనీవన్. ఎవరిని ఏది అడక్కు. హెల్ప్ మీ అనే వర్డ్ అస్సలు వాడకు. అలా నిన్ను నువ్వు ఒక గట్టిగా స్ట్రాంగ్గా తయారు చేసుకో. హెల్ప్ మీ అనే వర్డ్ అడక్కు. నాకు తెలుసు అది బూతు, హెల్ప్ మీ అనేది బూతు. అడక్కు. హెల్ప్ మీ అని ఎప్పుడు అడిగావో హెల్ప్ మీ అన్నావు. మీ ఎక్కడ పోయింది? ఇంకా అయిపోయింది. ఇంకా వేర్ ఆర్ యూ? నువ్వెక్కడున్నావు? ఇంకా నువ్వు ఎవడైనా హెల్ప్ అడిగితే ఇష్టం ఉంటే చేయి, లేకపోతే లేదు. అది
ఎలిజిబిలిటీ ఉంటేనే హెల్ప్ చేయి, లేకపోతే అది కూడా హెల్ప్ చేయకు. ఎలిజిబిలిటీ లేని వ్యక్తులకు కూడా హెల్ప్ చేయకూడదు, అది కూడా గుర్తుపెట్టుకో. సాయం చేసే చెయ్యి చాలా గొప్పది. ఓకే, సో ఒకవేళ హెల్ప్ తీసుకున్న ఆ చేతిని ఎప్పుడు గుర్తుపెట్టుకో. సో నేను ఈ వీడియో చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకుంటావా గుర్తుపెట్టుకో, అది నీ ఇష్టం. నీకు నచ్చిందా నీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. నీకు నచ్చితే దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకో. నీకు నచ్చితే నీ స్ట్రెంగ్త్ ఏంది, నీ వీక్నెస్ ఏంది ఇప్పుడే రాయు. హౌ టు గెయిన్ యువర్ స్ట్రెంగ్త్, హౌ టు ఓవర్కమ్ యువర్ వీక్నెస్, అది ఇప్పుడు స్టార్ట్ చేయి, ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయి. ఈ వీడియో చూసిన వెంటనే స్టార్ట్ చేయి. ఈ వీడియో ఇమ్మీడియట్లీ నీ స్టేటస్లో పెట్టు, అందరికీ నీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పు. రే భయపడకండి రా, ధైర్యంగా ఉండండి అని చెప్పండి. గాట్ ఇట్. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.